నాటి నర్సాపురం ఎంపీ ప్రస్తుతం అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును కస్టడీలో చిత్రహింసలకు గురిచేసిన కేసులో నిందితుడైన ఐపీఎస్ అధికారి ఎం సునీల్ కుమార్ నాయక్ విదేశాలకు పారిపోకుండా పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. బీహార్ క్యాడర్ కు చెందిన ఆయన వైసీపీ ప్రభుత్వంలో డిప్యూటేషన్పై ఏపీకి వచ్చారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే నాయక్ తన డిప్యూటేషన్ను రద్దు చేసుకుని బీహార్ వెళ్లిపోయారు. రఘురామరాజును గుంటూరు సిఐడి కార్యాలయంలో విచారించిన గదిలో ఆయన కూడా ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. ఈ నేపథ్యంలో ఆయన్ను విచారించేందుకు పోలీసులు అనేక దఫాలు నోటీసులు ఇచ్చినా ఆయన స్పందించకపోగా పట్నా హైకోర్టును ఆశ్రయించారు. ఆ హైకోర్టు నుంచి తీసుకున్న ప్రొటెక్షన్ పిటిషన్పై పోలీసులు కౌంటర్ వేయడంతో సునీల్ నాయక్ వ్యాజ్యాన్ని ఉపసంహరించుకుని గుంటూరులోని 2వ అదనపు జూనియర్ కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇటీవల కోర్టు దాన్ని కొట్టివేసింది. దీంతో ఆయన్ను అరెస్టు చేయడానికి 3 రోజుల కిందట దర్యాప్తు అధికారి అయిన విజయనగరం ఎస్పీ దామోదర్ నేతృత్వంలోని పోలీస్ అధికారుల బృందం పట్నాకు వెళ్లింది. అరెస్టు సమయంలో అక్కడ హైడ్రామా చోటు చేసుకుంది. ఏపీ పోలీసుల అదుపులో ఉన్న సునీల్ నాయక్ ను బీహార్ పోలీసులు విడిపించుకుని తీసుకువెళ్లారు. ఆ తర్వాత నుంచి ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఎవరికీ అందుబాటులో లేకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయన్ను అరెస్టు చేయడానికి పట్నా వెళ్లిన పోలీస్ బృందం అక్కడే మకాం వేసింది. నాయక్ పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయాలని పోలీసులు మంగళవారం గుంటూరులోని మొబైల్ మెజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై బుధవారం తీర్పు ఇస్తానని ప్రకటించిన న్యాయాధికారి స్రవంతి దానిని గురువారానికి వాయిదా వేశారు. మరోవైపు పోలీసులు బుధవారం కోర్టులో సెర్చ్ వారెంట్ దాఖలు చేశారు. దీనిపైన ఇవాళ న్యాయస్థానం తన నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.